ఇండియన్ వెజిటేబుల్స్ అన్నీ నైజీరియాకి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతాయో చెప్తానని చెప్పాను కదా. ఇండియా ఒకటే మెయిన్ సోర్స్ కాదు. అదర్ కంట్రీస్లో కూడా ఇండియాలో అండ్ వాళ్ళ కంట్రీస్లో కామన్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా లెగోస్లో ఉన్న అప్పప్ప పోర్ట్ దగ్గరికి అయితే వస్తాయి. అక్కడి నుంచి మనకి ఇంటర్నేషనల్ వెజిటేబుల్ మార్కెట్ ఒకటి ఉంది. అక్కడికి ఈ వెజిటేబుల్స్ అన్నీ వస్తాయి. దాని పేరే మైల్ జ్యువెల్. సెల్లర్స్ అందరూ కూడా ఈ మైల్ జ్యువెల్ నుంచే బై చేస్తారు. అండ్ ఇలా కమ్యూనిటీస్లో అమ్మేవాళ్ళు కమ్యూనిటీస్లో అమ్ముకుంటారు, రోడ్ సైడ్లో అమ్ముకునే వాళ్ళు రోడ్ సైడ్లో అమ్ముకుంటారు, బజార్ దగ్గర అండ్ కొన్ని ప్లేసెస్లో అమ్ముకుంటూ ఉంటారు. అపాపా పోర్ట్ నుంచి మైల్ జ్యువెల్కి ఎలాగైతే వెజిటేబుల్స్ వస్తాయో అలానే పోర్ట్ నుంచి వేరే స్టేట్స్కి కూడా అలానే వెళ్తాయి. ఇక వెజిటేబుల్స్ విషయానికి వస్తే ప్రతిసారి తీసుకునేలాగే ఆనియన్స్, టొమాటోస్, పొటాటోస్, డ్రమ్ స్టిక్ ఇవే తీసుకున్నాను. కానీ మనకి నైజీరియాలో ఇండియన్ వెజిటేబుల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తాయి. లైక్ టొమాటోస్ ఒక 50 రూపీస్ అనుకోండి ఇండియాలో, ఇక్కడ ఒక 100 to 120 రూపీస్ అనిపిస్తాయి. ఇక్కడ బిల్లు చూసారా, 8200 అయింది. భయపడద్దు, ఇక్కడ అన్ని థౌజండ్స్, ల్యాక్స్, మిలియన్స్లోనే వినిపిస్తూ ఉంటాయి కరెన్సీ అంతా. మన ఇండియన్ రూపీస్లో అయితే 8200 నైరా అంటే 525 రూపీస్. 1 కేజీ టొమాటో, 1 కేజీ పొటాటో, 3 మునక్కాయలు, 1 డజన్ బనానా 525 రూపీస్ అయింది. అదే ఇండియాలో నేను చెప్పిన క్వాంటిటీస్కి ఎంత అవుతుందో నాకు కమెంట్స్లో చెప్పండి.